వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు బట్టి విక్రమార్క గారు ఇద్దరు మరి 6 గ్యారంటీల పేరుతో 13 అంశాలను అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పేసి మరి గ్యారంటీ కార్డుల మీద సంతకాలు పెట్టి ప్రజలకు అందజేసి ప్రజల్ని మోసం చేసి దొడ్డిదారిన అధికారంలోకి రావడం జరిగింది. మరి మేము ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఈ రోజున ఒక లైన్ తీసుకుంది, మరి అన్ని పోలీస్ స్టేషన్ కేంద్రాల్లో ప్రజలను మోసం చేసిన బట్టి విక్రమార్క మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కేసులు నమోదు చేసి మరి ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను తక్షణమే అమలు చేయాలని మరి డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్లో వారి మీద ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మరి ఈ రోజున ఏప్రిల్ 1గా సందర్భించుకొని ప్రజలందరూ ఏప్రిల్ ఫూల్గా చేసే దిశగా ఉందని చెప్పేసి మేము అందరం భావిస్తున్నాము. కనుక భవిష్యత్తులో ఏవైతే 6 గ్యారంటీలు 13 హామీలు ఉన్నాయో మరి వాటిని అమలు చేసేంతవరకు మా పార్టీ ఆదేశాల మేరకు మా పార్టీ ఉద్యమాలు చేసుకుంటూ పోతా ఉంటుందని చెప్పేసి మరి ప్రభుత్వాన్ని అనేక సందర్భాల్లో ప్రజా సమస్యల మీద ఎండగడుతూ ఉద్యమాలు చేస్తామని పార్టీ పిలుపు మేరకు ఉద్యమాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హామీ ఇస్తూ మరి రేవంత్ రెడ్డి గారు మీరు ఏవైతే హామీలు ఇచ్చారో మరి ప్రజల్లో మీరు ఏం సమాధానం చెప్తారో ఒకసారి ప్రజల్లో తిరిగిన తర్వాత మీకు ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు అలాగే జిల్లా అధ్యక్షులు రేఖాకాంతరావు మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ మెచ్చానాగేశ్వర గారి పిలుపు మేరకు మరి ఇవాళ 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో కూడా ఏ ఒక్కటి కూడా అరకొరగా అమలు చేయడం తీరుని నిరసిస్తూ మరి ఇవాళ ఆనాడు గ్యారంటీ కార్డుల మీద మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సంతకాలు చేసి ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి గ్యారంటీ కార్డులు పంచడం జరిగింది. వాటిల్లో కూడా ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి 13 గ్యారంటీల్లో కూడా అరకొరగా చేయడం జరిగింది. రైతు రుణమాఫీ కూడా మరి ప్రతి గ్రామంలో కూడా 50% దాటినటువంటి పరిస్థితి. అలాగే రైతు భరోసా కూడా ఇప్పటి వరకు 3-4 ఎకరాలకే అసంపూర్ణంగా వేయటం జరిగింది. ప్రతి విషయంలో కూడా ఇవాళ గవర్నమెంట్ మరి విఫలమైనటువంటిది కనపడతా ఉంది. మరి ఆ కారణం చేత ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మరి వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక వినతి పత్రాన్ని మరి పోలీస్ స్టేషన్ లో గౌరవ ఎస్ఐ గారికి ఇవ్వడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.